తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం, వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం, దానిని ఆమోదించొద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం సంచలనం రేపింది. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్దమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొత్త టెక్నాలజీ, మరింత సెక్యూర్డ్ లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాతవారికే అవకాశం కల్పించారని విమర్శలున్నాయి. బకాయిలు, కాంపౌండింగ్ ఫీజును పునః పరిశీలించాలని మంత్రి 3 పర్యాయాలు ఆదేశించిన ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదని చెప్తున్నారు. చట్టవిరుద్ధంగా డ్యూమరేజ్ ఛార్జీలను వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులు అందజేయాలని మంత్రి కోరిన నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారు అనేది మంత్రి జూపల్లి వర్షన్. ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు, A4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ను మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు కోట్ల నష్టం వాటిల్లేలా కమిషనర్ వ్యవహరించారని మంత్రి లేఖ సారాంశం. తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మద్యం బాటిల్స్ మీద వేసే హోలోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా లేబుల్స్కు సంబంధించిన టెండర్ అంశం ఇటు మంత్రికి అదేవిధంగా ఐఏఎస్లకు మధ్య చిచ్చు పెట్టిందని కూడా చెప్పవచ్చు. గడిచిన 2 సంవత్సరాలుగా కూడా ఆ శాఖలో జరుగుతున్న అంతర్గత విభేదాలు ఈరోజు మరొకసారి బహిర్గతమయ్యాయి. నిన్న ఇందుకు సంబంధించి బీఆర్ఎస్కు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ అండ్ వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న సయ్యద్ రిజ్వీ మీద ఆరోపణలు చేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్కు లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఆ లేఖ దాదాపు 6 పేజీల లేఖ ఉంది. 6 పేజీల లేఖలో చాలా అంశాలను మంత్రి ప్రస్తావిస్తూ వచ్చారు. అడుగడుగునా కూడా మంత్రి ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సయ్యద్ రిజ్వీ నిన్న బీఆర్ఎస్కు అప్లై చేశారు. అప్లై చేసిన వెంటనే అందుకు సంబంధించి అనుమతి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో మంత్రి స్పందించి వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ను నిలుపుదల చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రికి అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావుకు లేఖ రాశారు. లేఖలోని చాలా అంశాల మీద కూడా సుదీర్ఘంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేస్తూ వచ్చారు. గడిచిన 2 సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన శాఖ బాధ్యతలు చేపట్టి మంత్రిగా బాధ్యతలు ఎక్సైజ్ శాఖ అండ్ టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఆయన మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చిన రిజ్వీ కానీ, ఆ తర్వాత ఎక్సైజ్ కమిషనర్గా పనిచేస్తున్న హరికిరణ్ కానీ తాను చెప్పిన సూచనలు కానీ తాను ఇచ్చిన ఆదేశాలను ఎక్కడ కూడా పాటించడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు వీరు చేసిన ఈ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే లేబుల్ అంశానికి సంబంధించి కావచ్చు, హోలోగ్రామ్ అంశానికి సంబంధించి 2013 నుంచి 2019 వరకు కావచ్చు, అంతకంటే ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు నుంచి కూడా ఒకే కంపెనీకి టెండర్ దక్కుతూ వస్తుంది. ఆ టెండర్ ఒక వ్యక్తికే ఇస్తూ వస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. తద్వారా అంటే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాంకేతిక రంగంలో చాలా వరకు మార్పులు వచ్చాయి. కాబట్టి సాంకేతికంగా ఐటీని జోడించుకొని ఈ హోలోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా లేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి టెండర్ ప్రాతిపదికన వేరే వ్యక్తులకు వచ్చేలాగా ఎవరైతే పోటీలో ఉంటారో వారికి దక్కేలాగా చేయాలని చెప్పేసి మంత్రి ఆదేశిస్తూ వచ్చారు. కానీ గతంలో ఎవరికైతే టెండర్ కొనసాగిస్తూ వచ్చారో వారికే మళ్ళీ కూడా ఈసారి టెండర్ రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలన్నిటి మీద సమగ్రంగా చర్చ జరిగిన తర్వాతనే, విచారణ జరిగిన తర్వాతనే రిజ్వీకి వీఆర్ఎస్ ఇవ్వాలని చెప్పేసి మంత్రి లేఖలో స్పష్టం చేశారు. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.